హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఒక 3 విషయాలైతే చెప్పబోతున్నాను. 10థ్ ఇంటర్ హాల్ టికెట్స్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో, అలాగే బర్త్ డీటెయిల్స్‌ని ఎలా సెర్చ్ చేయాలి, మున్సిపల్‌లో మన బర్త్ డీటెయిల్స్ నమోదయ్యాయా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ సింపుల్‌గా మీ మొబైల్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ అయితే నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఈ 3 వెబ్సైట్స్ అయితే మీరు అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ 10థ్ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ నేను ఇచ్చే వెబ్సైట్ ఏదైతే ఉందో అదైతే గూగుల్లో సెర్చ్ చేయండి. bsctelangana.gov.in అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగానైతే కనిపిస్తుంది. ఇక్కడ మీకు రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇదేంటి అంటే డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ తెలంగాణ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దీని ద్వారానే కండక్ట్ చేస్తూ ఉంటారు, ఈ వెబ్సైట్ ద్వారానే. ఇందులో ఇంకా చాలా ఉంటాయి. టీసీసీకి సంబంధించిన హాల్ టికెట్స్, ఇంకా డిఈడి ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో దానికి సంబంధించిన హాల్ టికెట్స్, అలాగే రిజల్ట్స్ కూడా దీని ద్వారానే మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి, ఒకవేళ చాలామంది ఏంటంటే పోగొట్టుకుంటుంటారు, మిస్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ వెబ్సైట్స్ అయితే మనకు యూస్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుందా, ఎక్స్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2025 హాల్ టికెట్స్ అని, దీనిపైన సెర్చ్ చేయండి. మీకు 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. 4 రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని, తర్వాత ప్రైవేట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని, తర్వాత ఓఎస్ఎస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని, తర్వాత ఒకేషనల్ హాల్ టికెట్స్ అని. చాలామంది రెగ్యులర్గా ఉంటారు కాబట్టి రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఉంటే ప్రైవేట్ హాల్ టికెట్స్ అని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఓఎస్ఎస్ అంటే ఓపెన్ స్కూల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఒకేషనల్ అంటే ఈ మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే ఇందులో ఉంటాయి. నేను ఫస్ట్ రెగ్యులర్ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసి అయితే చూపిస్తాను. ఎగ్జాంపుల్ అయితే మీకు ఇక్కడ మీరు ఫస్ట్ ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీది ఏ డిస్ట్రిక్ట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ స్కూల్ ఏదైతే ఉంటుందో మీ స్కూల్ నేమ్ అయితే ఇందులో అడగడం జరుగుతుంది. స్కూల్ కోడ్ అలాగే స్కూల్ నేమ్ కూడా ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఒక స్కూల్ని, ఆ స్కూల్ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఆ స్కూల్లో ఎంతమంది అయితే 10th విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేర్లు అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో మీ పేరు ఏది ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగానైతే ఇచ్చారో 10thలో ఆ డేట్ ఆఫ్ బర్త్ని అయితే మీకు ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ అయితే సింపుల్గా అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇంకా ఇందులో మీరు 10థ్కి సంబంధించిన టైం టేబుల్ ఉంటుందో ఆ టైం టేబుల్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కిందికి వచ్చిన తర్వాత ఎస్ఎస్సి మార్చ్ 2025 టైం టేబుల్ అని ఉంది కదా, ఈ వెబ్సైట్ ద్వారా ఓన్లీ హాల్ టికెట్ టైం టేబులే కాకుండా మీరు సప్లిమెంటరీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఒకవేళ ఫెయిల్ అయితే. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్స్ దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి tgbi.cgg.gov.in అనే వెబ్సైట్. ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు 3 రకాల హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ థియరీ హాల్ టికెట్స్, సెకండ్ ఇయర్ థియరీ హాల్ టికెట్స్ అని, ఇంకా బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్స్ అని. ఇక్కడ మీరు సింపుల్గా ఇలా హాల్ టికెట్స్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్స్ అని ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. క్లిక్ చేసిన వెంటనే మీకు హాల్ టికెట్ అయితే సింపుల్గా డౌన్లోడ్ అవుతుంది. రిజల్ట్ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు చూసారా, మార్క్స్ మెమోస్ రిజల్ట్స్ అని, ఈ రిజల్ట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒకవేళ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే రిజల్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. మీకు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ కావాలన్నా లేకపోతే సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ కావాలన్నా చెక్ చేసుకోవచ్చు. వొకేషనల్ లేకపోతే ఇంకా జనరల్ బ్రిడ్జ్ కోర్సెస్ అని ఇలా రకరకాల కేటగిరీస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు హాల్ టికెట్స్ ఎంట్రీ చేసి గెట్ మెమో అని క్లిక్ చేయగానే మీకు ఆ మెమోని అయితే మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చెప్పబోయేది ఏంటి అంటే బర్త్ డీటెయిల్స్ ఎలా సెర్చ్ చేయాలి, పిల్లల పేర్లు మున్సిపాలిటీలో ఎంట్రీ అయ్యా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలని చెప్పబోతున్నాను. చాలామంది పుట్టిన వెంటనే హాస్పిటల్ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఆ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అయితే కాదు, మళ్ళీ మున్సిపాలిటీలో ఎంట్రీ అయిందా లేదా అని మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడైతే చెప్పబోతున్నాను. మీరు సింపుల్గా ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. tsmeesevaTelangana.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను వెబ్సైట్ని, మీరు అక్కడ నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ బర్త్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ విధంగా ఓపెన్ చేసిన వెంటనే మీకుంటే ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ లొకేషన్ అడుగుతుంది. మున్సిపాలిటీయా లేకపోతే గ్రామ పంచాయతీ అని అడుగుతుంది. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, లేకపోతే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ మున్సిపాలిటీ నేమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మీకు. ఆ మున్సిపాలిటీ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇయర్ కావాలంటే ఇయర్ వైజ్ కూడా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా చైల్డ్ నేమ్, ఫాదర్ నేమ్ ఈ విధంగా కూడా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను జస్ట్ మున్సిపాలిటీ ఆధారంగానైతే చూపిస్తున్నాను. అలాగే హాస్పిటల్ నేమ్ అయితే అడుగుతుంది. ఆ మున్సిపాలిటీలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ అన్ని మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ హాస్పిటల్ అయితే హాస్పిటల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ అడుగుతుంది, మేలా ఫీమేల్ అని. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఆ ఇయర్లో ఎంతమంది హాస్పిటల్లోనైతే బర్త్ అయ్యారు, అలాగే దానికి సంబంధించిన ఎంతమంది ఈ మున్సిపాలిటీలో ఎంట్రీ అయ్యాయనే వివరాలు ఈ విధంగానైతే మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు ఈ విధంగానైతే ఇయర్, నేము ఈ విధంగా మీకు ప్రతిదైతే చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరైతే సింపుల్గా చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్, మీ పిల్లల డీటెయిల్స్ మున్సిపాలిటీలో నమోదయ్యాయా లేదా అని. దీనికి సంబంధించిన ఈ బర్త్ సర్టిఫికేట్కి సంబంధించిన కూడా నేను ఒకటి డీటెయిల్గా అయితే వీడియో చేస్తాను త్వరలో. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా డిఫికల్ట్గా అవుతుంది. పుట్టిన వెంటనే తీసుకుంటే సింపుల్గా వస్తుంది. ఒకవేళ లేట్ అయితే మీకు చాలా ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. 1 ఇయర్ దాటితే. దానికి సంబంధించిన వీడియో కూడా మా ఛానల్లో అయితే త్వరలో వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి వీడియో అయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని